నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకమే రైతు భరోసా. సో గతంలో రైతు బంధు పేరు మీద ప్రతి ఎకరాకి రైతులు సాగు చేస్తున్నటువంటి భూమికి కానీ గుట్టలకి పుట్టలకి గత సర్కార్ 5,000 రూపాయలు ఇచ్చింది. అంటే సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలని రైతుల యొక్క అకౌంట్లో జమ చేసింది రైతు బంధు పేరు మీద గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 15,000 ఇస్తాం మేము ప్రతి రైతుకి అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. సో ఆ విధంగా మేము అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి మాట. సో తీరా చూస్తే ఖజానంతా కాలైపోయింది, మేము ఇవ్వలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిండ్రు. దాని తర్వాత కొత్తగా రైతు బంధు కాకుండా దాన్ని రైతు భరోసాగా పేరు మార్చి దాంట్లో అమౌంట్ను కూడా మార్చిండ్రు. 7,500 రూపాయలు ప్రతి సీజన్కి ఇస్తామన్నటువంటి మాటకి కట్టుబడి లేకుండా కేవలం 6,000 రూపాయలకు మాత్రమే పరిమితం చేసింది. సో అయినా పర్వాలేదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు, సరే ఇచ్చేటువంటి 6,000 రూపాయలైనా కానీ సరైనటువంటి టైంకి ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా చెప్పడం జరిగింది. రైతులు దీనిపైన ఎక్కడ కూడా నిలదీసినటువంటిదో, రైతు భరోసా పేరు మీద 7,500 ఇస్తామన్నావు 6,000 ఎందుకు ఇస్తామని చెప్పేసి తిరగబడ్డటువంటి పరిస్థితిలో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూడలేదు. అయినా పర్వాలేదు అని చెప్పేసి రైతులు ఇచ్చిన మాట ప్రకారం 6,000 ఇవ్వమని చెప్పేసి చెప్పిండు. కానీ 6,000 ఇచ్చినటువంటి సందర్భం కూడా కనబడతలేదు చక్కగా. తీరా చూస్తే మొన్న గత వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు చాలామంది అకౌంట్లో పడలేదు. ఎక్కడిపోయినా ఎమ్మెల్యేలో మంత్రుల పర్యటనకు పోతే వాళ్ళని పిచ్చి తిట్లు తిడుతూ ఉన్నారు రైతులంతా. ఏ మొహం పెట్టుకొని ఊళ్ళకి వస్తూ ఉన్నావు, గత సర్కారేమో అప్పో సప్పో చేసి తెచ్చి ఇచ్చింది కానీ మరి మీరెందుకు ఇస్తలేరు అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నది. ఇక చేసేది ఏమి లేక రైతు భరోసా ఇక ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేటట్టు ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఓ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతూ ఉన్నది. ఏదైతే గత వారకాలం రైతు భరోసా సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా రానటువంటి వాళ్ళకి రైతు భరోసా నిధులని ఈ నెల 25వ తేదీ నుండి వాళ్ళ అకౌంట్లో జమ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలామందికి రాలేదు. మెజార్టీగా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లో మాత్రమే ఇప్పటి వరకు రైతు భరోసా గత వానాకాలం సంబంధించిన రైతు భరోసా పైసలు పడ్డాయి. ఇక 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి పడలేదు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి గత సర్కారులో వేసినటువంటి సాగు భూములకి మళ్ళీ ఇప్పుడు ఏమైనా పడ్డాయంటే దాంట్లో దరిదాపుగా ఒక 10% మంది రైతులకి భూమి సాగులో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో రాలేదు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు. కొంతమందికి 10% మంది ఉన్నారు అట్లా. ఇక 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళు అసలే రాలేదు. ఇక ఏదైతే రైతు రుణమాఫీ ఏ విధంగా అయితే 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళే కాలేదు, ఇప్పుడు 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే, ఎవరికి కూడా కాలేదు. ఇక ప్రభుత్వం గైడ్లైన్స్లో ఎక్కడ లేదు. మరి 3 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టుకుంటూ ఉన్నాం, లేకపోతే 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టుకున్నాం అన్నటువంటిది ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. సాగులో ఉన్నటువంటి భూమికి అన్నిటికీ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి సాగులో ఉన్నటువంటి భూమికి ఎప్పుడు ఇస్తావు? ఇక అంటే అది 10 ఎకరాలు ఉండని, 50 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని, అది సాగులో ఉంటే సరిపోతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన. చాలామంది 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టండి అని చెప్పిండ్రు. 5 ఎకరాలకు పెట్టలేదు, ఏదో కొండను తోవి ఏదో ఎలకను పట్టినట్టుగా ఇక సాగుకు పనికిరానటువంటి భూములకు ఇవ్వట్లేదు అని చెప్పి, సాగుకు పనికిరానటువంటి భూములు కనీసం 2-3% కూడా లేవు. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధుకు ఇప్పుడు రైతు భరోసాకి కేవలం 2% కూడా తెలియలేదు. ఇక దీనికి సర్వేలు పెట్టి అధికారులు పోయి ఈ సర్వేలు చేస్తారు, ఆ సర్వేలు చేస్తారు, ఈ మ్యాప్ పెట్టుకొని చేస్తారు, ఆ మ్యాప్ పెట్టుకొని చేస్తారు, మొత్తం అంతా చెప్పిండు, అయిపోయింది. సరే మొత్తానికైతే మాత్రం రైతులు అనుకున్నటువంటి స్థాయిలో సంతృప్తిగా లేరు రైతు భరోసా విషయంలో. మరలబడతా ఉన్నారు రైతులంతా, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు అని. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసి 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి 3 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఇస్తాడా అంటే అది డౌటే. నాకు తెలిసి 3 ఎకరాల నుంచి ఇప్పుడు 3 ఎకరాల లోపు వచ్చింది కాబట్టి ఇప్పుడు 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు వరకు ఇచ్చేటట్టుగా కనబడతా ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలకి 9,000 కోట్ల రూపాయలు అవసరం. 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకి రైతు భరోసా ఇస్తే 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశమే.
వాళ్ళు 7,500 7,500 అంటే 15,000 ఇస్తామన్నారు. సరే 12,000 పెట్టుకున్నప్పుడు కూడా దర్దాపుగా 9,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. రైతులకు ఇవ్వాలి మరి మీరు ఏది కాంట్రాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుడు కాదు, రైతులు కదా, రైతులు కష్టపడితేనే కదా ఈరోజు దేశమంతా కూడా సుభిక్షంగా ఉండేది. ఇలా వాళ్ళకే పంగనామాలు పెట్టి వాళ్ళకి ఇస్తారన్నటువంటి ఇవ్వకుండా కనీసం వాళ్ళు పండించినటువంటి పంటలకు మద్దతు ధర లేకుండా చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్టినటువంటి రైతులకు పెట్టినటువంటి రైతు భరోసా విషయంలో మీరు రైతు భరోసాకు సంబంధించిన విషయంలో 15,000 ఇస్తామన్నారు. 15,000 మాత్రం రైతు లేదు, 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 అయినా సరైనటువంటి టైంకి ఏమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇప్పటికే తిరగబడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 25వ తేదీ నుంచి మీ అకౌంట్లో పైసలు వేసేందుకు సంసిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఒక వార్తను చూస్తే ఇగో 3 ఎకరాలకు పైబడిన రైతులకు సాయం అందిస్తూ ఉన్నారు. 25 నుంచి రైతు భరోసా అందించబోతా ఉన్నారు. రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు. అన్నదాతలకు వానాకాలం పెట్టుబడికి ఉపశమనం, సాయం ఇవ్వకుంటే స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదంటున్న ఎమ్మెల్యేలు నేరుగా చెబుతా ఉన్నారు. అయ్యా మనం ఈ రైతు భరోసా ఇవ్వకపోతే ఇదే సగం చేసినాం రైతు రుణమాఫీ, ఇక రైతు భరోసా కూడా ఇవ్వకపోతే ఇక మనల్ని తరిమేసినట్టుగా ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ ఇబ్బంది అవుతూ ఉన్నది. మనం ఇస్తామన్నటువంటి హామీల పట్ల గ్యారంటీల పట్ల మనం ఏం చెప్పుకోలేకపోతా ఉన్నాం. ఏం చెప్పినా కానీ అది వాళ్ళు జనాలు కూడా నమ్మేటట్టుగా లేరు. ఒకరోజు చూసిండ్రు, 2 రోజులు చూసిండ్రు, ఇప్పుడైతుంది రేపు అవుతుంది, కొత్త సంసారం అన్నావు, సంసారం పాతపడ్డదన్నారు, పుట్టిన 4 నెలలకే పెళ్లి చేద్దామా అన్నారు. అంతా నానా రకాలుగా చెప్పిండ్రు. ఇక ఇప్పుడు 18 నెలలు 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇంకా ఎక్కడ పోయినాయి ఇవన్నీ అని చెప్పేసి తిరగబడతా ఉన్నారు. ఇప్పుడు కనీసం రైతులకైనా ఇస్తానన్నటువంటి ఇవ్వకపోతే రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మొరబెట్టుకున్నారట. ఇక తప్పేలాగా లేదని చెప్పేసి ఇప్పుడు మరి ఇది స్థానిక ఎన్నికల కోసం డ్రామానా మరి ఏందనేది మనకు తెలియదు. కానీ సరే మొత్తానికైతే మాత్రం రైతులకు ఇవ్వాల్సింది చేరితే అయిపోయా. రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం పంటకు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 3 ఎకరాలకు పైబడిన రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటికే రైతుల సాగుకు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. 4-5 రోజుల క్రితం ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు అధికారిక వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందకపోవడంతో అన్నదాతలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంటలు దెబ్బతినడంతో ఆర్థికంగా కష్టాల్లో చిక్కుకున్నారు. భరోసా ఇవ్వాలని రైతులు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీయడంతో పాటు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పంపిణీ సజావుగా ఖాతాలో జమ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదనే ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పెట్టుబడి సాయం అందేలా చూస్తామని హామీ ఇస్తూ మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని చెప్పడంతో అధికారులు ఫైళ్లు రైడ్ చేసినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ నిధులు రాగానే రైతు ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ కానున్నట్లు ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు. జనవరి 57 లక్షల మంది రైతులకు భరోసా కలగనున్నదట. జనవరి 27న అన్ని మండలాల్లో 577 గ్రామాల్లోని సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా పంపిణీ చేసింది. ఆ తర్వాత 3 విడతల్లో 3 ఎకరాల లోపు భూములున్న 44.82 లక్షల మందికి రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు సంబంధించి 3,487.82 కోట్లను జమ చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ చివరి వరకు మరో 1,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు 84.28 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన 57 లక్షల మంది రైతుల ఖాతాల్లో భరోసా 5,057 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. రాళ్లు, రప్పలు, సాగు యోగ్యం కాని భూములు మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 1,50,000 ఎకరాలు ఈ పథకం వర్తిస్తుంది. ఏటా దీనికోసం సుమారు 9,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వానాకాలం రైతు భరోసా మిగిలిన నిధులను విడతల వారీగా ఇప్పుడు ఇక్కడ ఒకటి తిరకాస్తున్నది. వానాకాలం రైతు భరోసా మిగిలిన నిధులు విడతల వారీగా అంటే ఒకటేసారి 3 ఎకరాల వరకు ఇప్పటివరకు అయిపోయింది కాబట్టి మరి 3 ఎకరాల పైన నుంచి 10 ఎకరాలకు 20 ఎకరాల వరకు ఏడిగా నాకు తెలిసి ఏమవుతుందంటే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు పైసలు ఇస్తారు నాకు తెలిసి. దాని తర్వాత విడతల వారిగా మరి విడతల వారిగా అంటే మళ్ళీ వానకాలం రావాలన్నా అవతల వానకాలం రావాలన్నా చూడాలి అది. సో అట్లా విడతల వారిగా వేస్తారట. ఇప్పటివరకు అయితే 57 లక్షల మంది రైతులకు ఆ భరోసా కలుగుతూ ఉన్నదట. అది ఇప్పటి వరకు 5,057 కోట్ల రూపాయలని వాళ్ళు చేస్తే మరి
మిగతా సంబంధించినటువంటి పైసలు ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఈ రైతు భరోసా ఇవ్వకుంటే రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు పంపిణీ విషయంలో ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుందని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 2 దఫాలు రైతు బంధు జమ కావడంలో ప్రస్తుతం ఆలస్యం కావడంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లాలంటే భయమేస్తుందని, ఎక్కడ నిలదీస్తారని శుభకార్యాలకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటున్నారు. పెండింగ్ రైతు భరోసా పంపిణీ చేస్తే స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుంటుంది, లేకంటే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ కోలుకోలేని దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు మదన పడుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. వాళ్ళే ఇక మేము ఎక్కడికైనా ఫంక్షన్లోకి పోతే ఫంక్షన్ హాల్ నుంచి ఇటే హైదరాబాద్కో లేకపోతే ఎక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి సిటీలోకి వెళ్ళిపోవాల్సి వస్తున్నటువంటి కర్మ ఏర్పడతా ఉన్నది. మీరు ఏకపోయినట్టయితే గ్రామాల్లో కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు, బట్టలు చింపేటువంటి వ్యవహారం కాడికి వచ్చింది. ఈ రైతు భరోసా పైసలన్నా చక్కగా ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇది దీని పట్ల రైతులైతే మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలతో మాత్రం 100% ఉన్నారు ఇలా రైతు భరోసా విషయంలో. ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. మరి 5 ఎకరాలు అంటే ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మెజారిటీగా ఉంటారు. దాదాపుగా 50 నుంచి 70% మంది వాళ్ళే ఉంటారు. 70% మంది దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 70% మంది ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు మెజార్టీగా వాళ్ళకు ఇచ్చినట్టయితే ప్రభుత్వం పైన కొన్ని విమర్శలకు సంబంధించినటువంటి అంశాన్ని తగ్గించుకోవచ్చు అన్నటువంటి భావన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా సంబంధించినటువంటి వాటికి ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనేది కొంత ప్రశ్నార్థకంగానే ఉన్నది. చూడాలి మరి ఎప్పుడు ఇస్తారు. 5 ఎకరాల వరకు ఈ యొక్క 25వ తారీఖు నుంచి ఇచ్చేటట్టుగానే కనబడతా ఉన్నది. చూద్దాం మరి మళ్ళీ ఆ పంటకు సంబంధించినటువంటి వేసేటువంటి కాలం వస్తూ ఉన్నది. ధాన్యం కొనుగోలు సెంటర్లో ఒక పక్కన ధాన్యం తడిసిపోయింది, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ సంబంధించినటువంటి అంశం పట్ల ఖచ్చితంగా కూడా మరి రైతు భరోసాను ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఖచ్చితంగా మనం ఇవ్వకపోయినట్లయితే ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోటి ఎమ్మెల్యేలు సైతం కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి ఈ విషయంలో ఎట్లా ఉంటుంది ప్రభుత్వం నిర్ణయం. 25 నుంచి ఏమైనా పంపిణీ చేస్తారా లేదా అనేది చూడాలి. కానీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం, అధికారుల దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం 25వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు వాళ్ళ యొక్క అకౌంట్లో 6,000 రూపాయలు జమ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.